వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా కళ నేర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మదనపల్లి జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ బాబు నాయని కృతజ్ఞతలు తెలియజేశారు. దశాబ్దాల మదనపల్లి ప్రజల ఆకాంక్ష కళ ఈరోజు నిన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటనతో చాలా ఆనందోత్సవాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ జిల్లా పోరాటం కోసం మేము అనేక పోరాటాలు మా మీద కేసులు పెట్టించుకొని మరి మనం చూస్తే అప్పుడు అన్నమయ్య వైసీపీ రాక్షస ప్రభుత్వం అన్నమయ్య జిల్లాని ప్రకటించినప్పుడు, రాయచోటి కేంద్రంగా జిల్లాని ప్రకటించినప్పుడు మేమంతా ఒక షాక్ గురయ్యాం. మదనపల్లి ప్రజలందరూ కూడా ఇదేంటి అన్యాయం, ఎంత పెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి, ఎన్ని మంచి హాస్పిటల్స్, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, అన్ని పెద్ద ఏషియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న మదనపల్లిని కేంద్రంగా జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాని ప్రకటించకుండా ఏ ఆకాంక్ష లేని, ఏ కోరిక లేని రాయచోటి ప్రజలు ఒక్కరైనా కేంద్రంగా కావాలని చెప్పి అడిగారా? కేవలం ఒక్క శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఆయన అక్కడ పావులు కదిపి స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం రాయచోటిని కేంద్రంగా తీసుకెళ్లారు. అప్పుడు తీసుకెళ్లినప్పుడు మదనపల్లి ప్రజలు ఎంతో ఆవేశంగా సంవత్సరం పాటు పోరాటాలు చేశారు, కేసులు పెట్టించుకున్నాం. అన్ని చేసి ఈ రోజు చాలా సంతోషకరంగా మేము అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూడా మన ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇలాంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలు అనేది పట్టింపులే ఉండవు. మనకి ఘోరంగా 11 సీట్లు ఇచ్చి ఓడించిన ఆ ప్రభుత్వంలో మన రాజంపేట పార్లమెంట్ నుంచి 3 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్లు కూడా గెలిపించిన ప్రజలకు కూడా నేను చెప్తున్నా, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మనకి ఏ ఆశలు నెరవేరవు, ప్రజలకి ఏ న్యాయము జరగదని కూడా చెప్తూ, ఈసారి 29 ఎలక్షన్స్ లో రాజంపేట పార్లమెంట్ నుంచి కానీ, మన మదనపల్లి జిల్లా నుంచి కానీ ఏ ఒక్క సీటు కూడా వైసీపీ పోనీయకుండా మనం మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేయాలని కూడా ప్రజలకి పిలుపునిస్తున్నా. జై జనసేన.